పాదయాత్రగా వస్తున్న ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్ కుమార్లకు గ్రామ ప్రజలు స్వాగతం పలికారు. మహిళలు కుంకుమ పెట్టి పూలమాలలు వేసి బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ ఈ పాదయాత్ర ద్వారా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల ప్రజలు గద్వాల పేరును జోగులాంబ జిల్లా చేయాలని కోరారు. వనపర్తిలో ఓడిపోయిన వ్యక్తికి నామినేటెడ్ పదవి ఇచ్చి మా ప్రాంతం వారితో మాకు గద్వాల జిల్లా వద్దని చెప్పిన నిరంజన్ రెడ్డి నీచ రాజకీయమని అన్నారు. మాట్లాడుతూ అన్ని వసతులు ఉన్న గద్వాలను జోగులాంబ జిల్లాగా చేసి విద్యార్థులు, ఉద్యోగులు, భావితరాలు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క మనసు ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా నడిగడ్డ యొక్క ప్రజల జరిగిన అన్యాయాన్ని, ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడిందో అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులైనా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నష్టపోయినప్పటికీ కూడా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి ఆ తల్లిని ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన ఉంది. ఈ రోజు ఎవరినో ఒప్పించి జిల్లా ఏర్పాటు చేయడం జరిగితే అది గద్వాల తెలంగాణ జోగులాంబ తల్లి ఆశీర్వాదంతో జరగాలన్నదే ఈ నడిగడ్డ ప్రాణ ప్రజల ఆకాంక్ష అన్న విషయాన్ని గుర్తెరిగి ఆ వైపుగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరొకసారి కోరుతూ, ఇలాగే ఉత్సాహంతో మన ఆశయాన్ని, మన ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి రాబోయే 3 రోజులు కూడా అందరం కూడా కలిసి కట్టి ముందు పోదాం. భావితరాల భవిష్యత్తు కొరకు అన్ని రకాల త్యాగాలకు ముందుండి పోరాడదామని చెప్పి తెలియజేస్తూ, ఒక అలంపూర్ శాసనసభ్యుడిగా మీ అందరి ఆలోచన మేరకు, మీ అందరి ఆకర్షణ మేరకు, మీ అందరి భావితరాల భవిష్యత్తు కొరకు ఇదే కాదు రాబోయే రోజుల్లో ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడి మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి, మన ప్రాంతం యావత్తు పచ్చటి పాడి పంటలతో రైతులందరూ సుఖ శాంతులతో ఉండడానికి, విద్యార్థులకు మంచి చదువు దొరకడానికి, యువకులకు మంచి ఉద్యోగాలు రావడానికి, మన ఉద్యోగస్తులకు మంచి ప్రొఫెషనల్ జిల్లా కేంద్రం ఇక్కడే ఉండి ఉద్యోగం చేసే అవకాశం కొరకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తామని, మా బాధ్యతను గుర్తుకు ముందుకు పోతామని చెప్పి మరొకసారి శిరస్సు వంచి చేతులు జోడించి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమంలో భాగస్వాములై మా వెన్నంటి ఉండి నడుస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకుంటా